హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్య దీపిక ఓరుగంటి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ గురించి మాట్లాడతాను. అంటే ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, అసలు వాటి ఫంక్షన్ ఏంటి, అవి ఎందుకు బ్లాక్ అవుతాయి, వాటికి గల కారణాలేంటి, ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ అయితే ఏం జరుగుతుంది, వాటికి ట్రీట్మెంట్స్ ఏంటి, ఈ విషయాలన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే, మామూలుగా గర్భాశయానికి అతుక్కునే 2 ట్యూబ్స్ ఉంటాయి. అవి ఓవరీస్ దాకా ఉంటాయన్నమాట. సో నార్మల్‌గా ఎవ్రీ మంత్ న్యాచురల్‌గా ఒక ఎగ్ గ్రో అయినప్పుడు, అది గ్రో అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్‌ని ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ అనేది పిక్ చేసుకుంటుంది. సో ఫెల్లోపియన్ ట్యూబ్‌లో ఈ మెచ్యూర్ అయిన ఎగ్ ట్రావెల్ చేస్తుంది. సో భార్యాభర్త కలిసినప్పుడు స్పెర్మ్ కూడా గర్భాశయం ద్వారా పైకొచ్చి ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేసి అక్కడ ఈ స్పెర్మ్, ఎగ్ అనేవి కలుస్తాయన్నమాట. సో ఫెల్లోపియన్ ట్యూబ్ లోనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఎగ్ స్పెర్మ్ అనేది కలవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ అంటే చాలా ముఖ్యమైన ఆర్గన్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఈజ్ అ ఫెల్లోపియన్ ట్యూబ్ అన్నమాట. సో ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ అనేది నార్మల్ గా ఎప్పుడు బ్లాక్ అవుతుంది, దానికి గల కారణాలు ఏముంటాయి అని అడిగితే, సో ఫస్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ అవడానికి కారణాలు మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, క్లెమీడియా, గొనోరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫెల్లోపియన్ ట్యూబ్ లో వాపు వచ్చి ఫైబ్రోసిస్ అనేది జరిగి అది బ్లాక్ అవుతుంది. రెండవది ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. ముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి అది దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ ఫైబ్రోసిస్ అనేది జరిగేది బ్లాక్ అవుతుంది. ఇంకా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఫెల్లోపియన్ ట్యూబ్ డిస్టార్షన్స్, బ్లాక్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇంకా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, సివియర్ ఇన్ఫెక్షన్స్, ఎడ్హెషన్స్ అంటే అతుకులు ఉండడం, గర్భాశయం చుట్టుపక్కల అతుకులు ఉన్నప్పుడు కూడా ఇది బ్లాకేజ్ అనేది జరుగుతుంది. అది కాకుండా కంజెనిటల్ గానే ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడము, కంజెనిటల్ గా ఫెల్లోపియన్ ట్యూబ్ ఉండకపోవడము, ఇలాగా చాలా కారణాల వల్ల ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయితే గనక ఈ స్పెర్మ్, ఎగ్ కలయికలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చాలా మంది అడుగుతారు. అన్ఫార్చునేట్ గా మెనీ టైమ్స్ ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఓన్లీ సిమ్టమ్ ఈస్ ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు పుట్టకపోవడం అనే సిమ్టమ్ తోటే మన దగ్గరికి కపుల్ వస్తారు. అప్పుడు మనం టెస్ట్లు చేస్తున్నప్పుడు మనకి టెస్ట్లు చేసే విధానంలో మనకి తెలుస్తుంది అనమాట ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉంది అని. సరే, ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ ఏ టెస్ట్లు చేస్తాం, బ్లాక్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ టెస్ట్లు చేస్తాము అంటే, చాలా రకాల టెస్ట్లు ఉంటాయి. మెయిన్ గా హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే గర్భాశయంలోకి ఒక డై అనేది పాస్ చేసి ఆ డై ఈ ట్యూబ్స్ ద్వారా బయటకు వస్తుందా లేదా చూసుకునే టెస్ట్ నే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం. ఈ డై పాస్ చేసినప్పుడు అది రేడియో ఒపేక్ డై అన్నమాట. రేడియో మనం ఎక్స్రే తీసినప్పుడు ఆ డై ఆ డై ఎక్కడుంది ఏంటని మనకు తెలుస్తుంది. గర్భాశయం ఫిల్ అయిన తర్వాత ఒక ఫిల్మ్, తర్వాత ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫిల్మ్, అలా మల్టిపుల్ ఫిల్మ్స్ తీసి అవి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ట్యూబ్స్ పేటెంట్ గా ఉంటే ఈ ట్యూబ్స్ లోంచి డై స్పిల్ అయ్యి పెల్విక్ క్యావిటీలో మనకి కనబడుతుంది అన్నమాట. అది కాకుండా సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని, అంటే సలైన్ పుష్ చేసి అల్ట్రాసౌండ్ లో చూడటం, అదొక టెస్ట్ కూడా చేస్తాను. అది కాకుండా హైకోసి, హిస్ట్రో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ, ఇలాంటివి చాలా రకరకాల టెస్ట్లు ఉన్నాయి. అది కాకుండా ఇంకా మోస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి క్రోమో పర్టుబేషన్ అని చేస్తాం. అంటే లాప్రోస్కోపీ చేసి కింద నుంచి డై పంపించి మనం లాప్రోస్కోప్ ద్వారా ఆ డై అనేది పాస్ అవుతుందా లేదా అనేది చూస్తాం. ఇవన్నీ మనం ఫెల్లోపియన్ ట్యూబ్ పేటెంట్ ఉన్నాయా లేదా అని చేసే టెస్ట్. సరే, బ్లాక్ అనేది ఉంది అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఈ బ్లాక్ అనేది ఉంది అని డయాగ్నోస్ చేసిన తర్వాత 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. మొదటిది ఏంటి అంటే లాప్రోస్కోపీ ద్వారా ఆ బ్లాక్ ని కరెక్ట్ చేయడం, క్యాన్యులేషన్ అనేది చేసి ఆ బ్లాక్ ని రిమూవ్ చేయడం అన్నమాట. అదొక ట్రీట్మెంట్. నెక్స్ట్, ఒకవేళ ఈ బ్లాక్ ని కరెక్ట్ చేయలేకపోయాము అనుకోండి, లేకపోతే చేసినా మనకి ఫలితం లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఎందుకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నప్పుడు అంటే, ఈ ట్యూబ్ లో జరిగే ఫర్టిలైజేషన్ అనే ప్రక్రియ ఐవీఎఫ్ పద్ధతిలో మనము ఐవీఎఫ్ ల్యాబ్ లో చేస్తాము. సో ఆ ట్యూబ్ అనేది బైపాస్ చేస్తాం అన్నమాట. సో అందుకని ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్
టెక్నాలజీ వాడుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్‌లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా చాలా బావుంటుంది. అంటే గర్భాశయంలో ప్రాబ్లమ్ లేదు. అండాశయంలో అండం నంబర్ నార్మల్‌గా ఉంది. స్పెర్మ్స్‌లో ఇష్యూస్ లేవు అన్నప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్‌కి ఐవీఎఫ్ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. థాంక్ యూ.